డాక్టర్ గారు, నా పేరు గీత. నేను 6th మంత్ ప్రెగ్నెంట్ ని. నేను బేబీ కదలికలను గుర్తించలేకపోతున్నాను. దీనికి కారణం ఏంటో తెలియజేయగలరు అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు గైనకాలజిస్ట్ డాక్టర్ సరళ గారు సమాధానం అందిస్తారు. గీత, నువ్వే కాదమ్మా, చాలా మంది పేషెంట్స్ మాకు ఇదే చెప్తూ ఉంటారు. మీరు కదలికలు అంటారు కానీ మేడం మాకు తెలియట్లేదు అని. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కదలికలు అనేది కనుక తెలుసుకుంటే ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి అనేది మనం తెలుసుకోవాలి. సో ఫస్ట్ ప్రెగ్నెన్సీ అనేది జనరల్గా ఒక 20 to 22 వీక్స్ నుంచి మనం తెలుసుకోగలుగుతాం. అంటే మీ ప్రకారంగా 5 months కంప్లీట్ అయిన తర్వాత. అదే సెకండ్ ప్రెగ్నెన్సీ కానీ ఆ పైన ప్రెగ్నెన్సీస్ కానీ అంటే కొంచెం ఎర్లీగా అంటే 18 వీక్స్ అంటే 4.5 months నుంచే కూడా మనకు కదలికలు అనేవి తెలుస్తుంటాయి. బట్ చాలాసార్లు ఈ కదలికలు అనేవి చాలామంది గుర్తించలేకపోతుంటారు, ఎస్పెషల్లీ ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు. ఎందుకంటే ఫస్ట్ రావటమే ఈ కదలికలు అనేవి ఏవో బేబీ ఇట్లా రొటేట్ అయిపోవటమో లేకపోతే పొట్ట బాగా కదిలిపోయినట్టు తెలియటమో అలా జరగదు. జస్ట్ ఒక టిక్కిల్ అనమాట. ఫస్ట్ స్టార్ట్ అవ్వడం ఒక జస్ట్ ఏదో అలా వచ్చి అలా టచ్ అయి వెళ్ళిందా అన్న టిక్కిల్ లాగా స్టార్ట్ అవుతాయి. ప్రెగ్నెన్సీ అడ్వాన్స్ అయ్యే కొద్దీ ఇవనేవి మూమెంట్స్ లాగా మనకి తెలుస్తుంటాయి. ఒక్కొక్కసారి ఆర్గన్స్ కూడా మనకి ఆ కాళ్ళు కానీ చేతులు కానీ పైన పొట్టకు తన్నినప్పుడు తెలుస్తుంటాయి. ఇవన్నీ కూడా కొంచెం ప్రెగ్నెన్సీ అడ్వాన్స్ అవ్వాలి. బట్ 5th to 6th month కనుక మనం ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ తీసుకుంటే జస్ట్ అలా వచ్చి టచ్ అయి వెళ్ళిపోతున్న కదలికలే కానీ తెలుస్తాయి. సో ఈ కదలికలకి ముందు ముందు ప్రెగ్నెన్సీ అడ్వాన్స్ అయ్యే కొద్దీ కొద్దిగా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఎర్లీగా అంత ఇంపార్టెన్స్ ఉండదు, ఉన్నాయా లేవా అనుకోవటమే తప్ప. ముందు ముందు ఈ కదలికని ఎన్ని కదలికలు ఉన్నాయి అంటే 8 months 9 months వచ్చే కొద్దీ ఎన్నిసార్లు బేబీ కదులుతుంది, గంటకి ఎన్నిసార్లు కదులుతుంది, రోజుకి ఎన్నిసార్లు కదులుతుంది అన్న దాన్ని బట్టి కూడా మేము బేబీ యొక్క హెల్త్ స్టేటస్ని అసెస్ చేస్తాం. బట్ నువ్వు చెప్పింది గీత చాలా ఎర్లీ ప్రెగ్నెన్సీ అంటే ఇట్స్ ఓన్లీ 5th month కాబట్టి నీకు మేజర్గా బాగా మూమెంట్స్ అనేవి తెలియవమ్మా. కొద్దిగా అలా కదిలినట్టు అలా అనిపిస్తుంటుంది. ఒక్కోసారి టిక్లింగ్ ఆఫ్ ఎ వాచ్ అనమాట, అంటే కొంచెం టిక్ టిక్ అట్లా అన్నట్టు అనిపిస్తుంటుంది.